తమిళనాడులో కొత్త పార్టీకి క్రేజ్ ఉంది. దాని అధినాయకుడు వెండితెర వేల్పు. ఆయనే దళపతి విజయ్. తమిళ సూపర్ స్టార్ గా దశాబ్దాల స్టార్డమ్ ని ఆస్వాదిస్తూ తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకోవడానికి, ప్రజా సేవ కోసం కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోవడానికి విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టారు. ఆ పార్టీ నెమ్మదిగా బలారిష్టాలు దాటుకుంటూ ముందుకు వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ పార్టీకి కామన్ సింబల్ గా విజిల్ గుర్తునిచ్చింది. దాంతో ఇక విజయ్ పార్టీ క్యాడర్ నేతలు అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే విజయ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ కూడా విజిలే. ఆ మూవీతో కమర్షియల్ గా గ్రాండ్ సక్సెస్ కొట్టిన విజయ్ కి ఇప్పుడు అదే గుర్తు రావడంతో పార్టీ నేతలు దానిని సానుకూల సెంటిమెంట్ గా ఫీల్ అయిపోతూ ఉన్నారు. సినిమా హిట్ అయినట్లుగానే తమ పార్టీ కూడా బంపర్ హిట్ అవుతుందని వారు విశ్వాసంతో ఉన్నారు. ఇక మీదట తాము విజిల్ గుర్తుని జనంలో ఉంచుతూ మంచి ప్రచారం చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. విజయ్ పార్టీ 3 ఆప్షన్లు ఇచ్చింది. అందులో ఆటోతో పాటు విజిల్ కూడా ఉంది. అయితే విజిల్ గుర్తుని ఇవ్వడంతో టీవీకే పార్టీ ఫుల్ హ్యాపీ అవుతూ ఉంది. విజిల్ ఊదుతూ జనంలోకి వెళ్లిపోవచ్చని ప్రతి వారికి అర్థమయ్యే గుర్తు ఇదే అని అంటూ ఉంది. తమ సభలకు వచ్చే వారంతా కూడా విజిల్స్ ఊదుతూ వస్తే చాలు అని, దానంతటా అదే పబ్లిసిటీ అవుతుందని అంటూ ఉంది. మే నెలలో తమిళనాడులో ఎన్నికలు, అంటే ఇంకా 4 నెలల సమయం ఉందని, దాంతో చాలా సులభంగా గుర్తుని జనంలోకి పంపించగలమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైగా కామన్ సింబల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా రావడం శుభ శకనంగా వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. చాలా కొత్త పార్టీలకు చివరి నిమిషంలో కూడా ఎన్నికల గుర్తులు రావని, దాంతో ప్రజాదరణ ఉన్నా గుర్తు తెలియక ఇబ్బందులు వస్తాయని వారంటూ ఉన్నారు. అయితే టీవీకే పార్టీ ప్రధాన అడ్డంకి దాటేసింది కాబట్టి ఇక చూసుకో మా తడాకా అంటూ ఆ పార్టీ నేతలు తెగ జోష్ చేస్తూ ఉన్నారు. డిఎంకే పార్టీని ఢీ కొట్టేది ధీటైన పార్టీ తమదే అని జనాల్లో కూడా కొత్త పార్టీ పట్ల ఉన్న మోజుకు తోడు మంచి గుర్తు తోడు కావడంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తమ నాయకుడు సీఎం కావడం ఖాయమని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి విజయ్ జనాల చేత ఏ మేరకు విజిల్స్ వేయిస్తారు అన్నది చూడాల్సిందే. వెండితెర మీద తనదైన నటనతో విజిల్స్ వేయించుకున్న ఈ మాస్ హీరో జనంలోకి వస్తే క్రౌడ్ పుల్లరే, అందులో ఏ రకమైన డౌటు లేదు. కానీ సినీ జనాభిమానం రాజకీయ అభిమానంగా మారడమే అతిపెద్ద పరీక్ష. అందులో కనుక విజయ్ పాస్ అయితే తమిళనాడు సరికొత్త చరిత్రను రాసినట్లే అని అంటూ ఉన్నారు.